మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఫ్రీ బస్, పెట్రోల్ బంకులు, మహిళా క్యాంటీన్లు ఇచ్చిన ప్రభుత్వం తాజాగా సోలార్ ప్లాంట్లను కూడా మహిళా సంఘాలకు మంజూరు చేస్తోంది. వీటితో విద్యుత్ ఉత్పత్తి చేయడమే కాకుండా అమ్ముకోవడం ద్వారా కూడా ఆదాయం పొందొచ్చు. ఇందిరా మహిళా శక్తి పేరుతో స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లాలో ఒక మెగావాట్ సామర్థ్యం కలిగిన 2 సోలార్ యూనిట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టుగా సుజాతానగర్, మునుగోడు మండలాలను ఎంపిక చేశారు. మండల సమైక్య సభ్యులు బృందంగా ఒక మెగావాట్ పవర్ ప్లాంట్ నిర్వహిస్తారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని ప్రభుత్వమే ఎంపిక చేస్తుంది. వ్యవసాయ రంగంలో నానాటికి విద్యుత్ వినియోగం పెరుగుతుంది. దీంతో థర్మల్, హైడల్ పవర్ ప్లాంట్లపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో వ్యవసాయ రంగంలో సోలార్ విద్యుత్ వాటా పెంచేందుకు కేంద్రం పీఎం కుసుమ్ పేరుతో కొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చింది. రైతులు సహకార సంయుక్త పద్ధతిలో 0.5 మెగావాట్ల నుంచి 2 మెగావాట్ల వరకు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటే కేంద్రం ప్రోత్సాహకాలను అందిస్తుంది. కానీ ఈ స్థాయిలో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే 2 నుంచి 15 ఎకరాల వరకు స్థలం అవసరమవుతుంది. రైతు సంఘాల దగ్గర ఆ స్థాయిలో భూములు అందుబాటులో లేవు. దీంతో పీఎం కుసుమ్ తరహాలోనే మహిళా సంఘాలతో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. 480 సంఘాలు ఉన్నాయి. 4480 మందిలో ఈ సోలార్ ప్లాంట్ సంబంధించిన పైలట్ ప్రాజెక్టు రావడం జరిగింది. ఇది సుజాతనగర్ మండలంలోనే ఉన్న గ్రామాలన్నిటికీ కూడా ఈ సోలార్ ప్రాజెక్టు వల్ల అటు రైతుల వారికి కానివ్వండి, మహిళా సంఘాలకు కానివ్వండి, వ్యవసాయ పరంగానే ఉపయోగించడానికి ఉపయోగపడుతుంది. దీంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే సుజాతనగర్ మరియు మనుగోరు, భద్రాద్రి జిల్లా సమైక్యలో ఈ 3 కంబైండ్ తోని ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి 2 జిల్లాలకి 2 మండలాలకి ఈ సోలార్ ఆటో భద్రాద్రి జిల్లాకి అత్యంత సన్నిహితమైనది. సీఎం గారు దృష్టిలో ఇది పెట్టుకొని ఇచ్చినందుకు మన సర్పో సిఓ డిఓ గారు కూడా దీన్ని మంచి కోఆపరేషన్ చేశారు. దీనివల్ల సుజాతనగర్ మండలంలో ఉన్న పైలట్ ప్రాజెక్టుగా ముందు ఉండి ఆ సంఘాలని అందరినీ కూడా ముందు నడిపించేసి ఆ వచ్చిన విధి విధానాలన్నీ కూడా ముందుకు నడిపిస్తామని కోరుకుంటూ మహిళా సంఘాల ఆధ్వర్యాన ఏర్పాటు చేసే సోలార్ పవర్ ప్లాంట్ నుంచి సగటున ప్రతిరోజు 4500 యూనిట్ల విద్యుత్ గ్రిడ్ కు సరఫరా అవుతుంది. ప్రస్తుతం ఒక్క యూనిట్ కు విద్యుత్ సంస్థలు ₹3.13 చెల్లిస్తున్నాయి. ఈ లెక్కన నెలకు సుమారు 4 లక్షల ఆదాయం వస్తుంది. ఇందులో కొంత మొత్తాన్ని ప్లాంట్ నిర్వహణ ఖర్చులకు, మరికొంత భాగాన్ని మహిళా సమైక్యాలకు కేటాయించి మిగిలిన సొమ్మును బ్యాంకు రుణాల చెల్లింపుకు ఉపయోగిస్తారు. ప్రస్తుత అంచనాల ప్రకారం బ్యాంకు రుణం కనిష్టంగా 10 ఏళ్ల నుంచి గరిష్టంగా 15 ఏళ్లలో తీరిపోతుంది. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు వచ్చే ఆదాయం మహిళా సమైక్యాలకే చెందుతుంది. ఈ సొమ్మును స్వయం సహాయ సంఘాల అభివృద్ధికి ఉపయోగిస్తారు. మహిళా శక్తిలో కార్యక్రమాల్లో భాగంగా మా మండలానికి పీఎం కుసుమ్ కింద సోలార్ పవర్ ప్రాజెక్టు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇది మేము త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభించుకుంటున్నాము. ఈ ప్రారంభించుకుంటున్నామని మీ అందరికి తెలియజేయడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. సోలార్ పవర్ ప్లాంట్ మా మండలానికి రావడం జరిగింది. దీనికి గాను మా సుజాతనగర్ మండలంలో లక్ష్మీదేవిపల్లి, గరీపేట మధ్యలో 4 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. ఈ ప్రాజెక్టు రావడం వల్ల మా మండలంలో ఉన్న మహిళలు ఆర్థికంగా డెవలప్మెంట్ అవడానికి ఇది చాలా దోహదపడుతుంది. ఇదే విధంగా జిల్లాలో మా మండలమే పైలట్ ప్రాజెక్ట్ గా సెలెక్ట్ అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు అందుబాటులో ఉన్న స్థలం, అక్కడి భౌగోళిక పరిస్థితుల ఆధారంగా సగటున 3 కోట్ల వరకు వ్యయమవుతుందని అంచనా. ఇందులో 10% పెట్టుబడిని మహిళా సమైక్యాలు సమకూర్చుకోవాలి. మిగతా 90% పెట్టుబడిని రుణాల రూపంలో బ్యాంకులు అందిస్తాయి. ఈ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్ ను గ్రిడ్ కు అనుసంధానం చేస్తారు. ఆపై వచ్చే ఆదాయం నుంచి నిర్వహణ ఖర్చులు పోను నెలకు కొంత చెల్లిస్తే రుణభారం తగ్గుతూ ఉంటుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఎర్రుపాలెం మండలంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు పనులు చివరి దశకు చేరగా కల్లూరు మండలంలో పనులు వేగంగా జరుగుతున్నాయి. భద్రాద్రి జిల్లాకు సంబంధించిన మండలాలు, మహిళా సమైక్యాల ఎంపిక, స్థలం కేటాయింపుపై స్పష్టత రావడంతో త్వరలోనే పనులు మొదలు కానున్నాయి.